వీడియో రూపంగా వచ్చేసినాయి. అవునండి. తర్వాత ఇప్పుడు టీవీల రూపంగా వచ్చేసినాయి. అవునండి. ఇప్పుడు చేతిలోనే ఉంటుంది. అవునండి. అంటే ప్రతి విషయం ప్రపంచ విషయము అవునండి. తనకు సంబంధించిన ఏ విషయమైనా కూడా అవునండి. తన కళ్ళ ముందర తన చేతిలోనే తెలియబడిపోతాం. అవునండి. అది మంచికి దారితీస్తా ఉంది, చెడుకు తీస్తా ఉంది. అవునండి. అవునండి. ఇప్పుడు దాన్ని పట్టుకొని ఈ జీవుడు ఇప్పుడు పలు రకాలుగా మారిపోతున్నాడు. అవునండి. ఎందుకంటే అన్నీ ఇక్కడ తెలియబడతా ఉన్నాయి. అవునండి. ఇప్పుడు ఆ రకంగా తాను బాగా అభివృద్ధి అయిపోయాడు మనిషి. అవునండి. ఇలా ప్రపంచ విషయాలన్నీ తాను ఎక్కడ క్రోడీకరించుకున్నాడన్నీ ఇప్పుడు తన మనసుకే కదా అన్ని. అవునండి. ఇప్పుడు ఆ మనసు ఎలా దృష్టి పెట్టగలుగుతుంది సత్యం పైన? అవునండి. ఇప్పుడు ఇన్ని రకాలుగా మనసును తయారు చేసుకున్నాడు. ఇప్పుడు అవునండి. ఇప్పుడు అన్ని విషయాలు తెలిసినట్టుగానే ఇప్పుడు అవునండి. మహనీయుల విషయాలు కానీ, గ్రంథాల విషయాలు కానీ, అందులో పొందుపరిచినటువంటి ఈ సత్యమయపరమైన విషయాలు, జ్ఞానపరమైన విషయాలు, ధ్యానపరమైన విషయాలు, పంచభూతాలకు సంబంధించి, సూర్యచంద్రులకు సంబంధించి ప్రతి ఒక్కటి ఇక్కడ తెలియబడతా ఉంది. ముందు పుస్తకానికి పోయి తెచ్చుకుంటేనే కానీ అది తనకు ఏది లభ్యమయ్యేది. ఇప్పుడు చేతిలోనే ఉంది. ఇలా పలు రకాలుగా తాను ఈ విషయాలనేది సత్యానికి సంబంధించి అన్ని తెలుసుకుంటా ఉన్నాడు. అంటే దగ్గరగా మనకు అందుబాటులో పెట్టినాడు. ఇవన్నీ మనం తెలుసుకునేసి మనం ఇవి చదువుకుంటూ మనము అంటే విషయాలన్నీ తెలుసుకున్నామే కానీ మనం పని చేయలేదు. ఈ విషయాలన్నీ తెలుసుకునేసి తాను చివరిలో ఉన్నాను, ఇంక నేను